ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వాద్యమేవాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. దేవుని పరిశుద్ధ నామమున కలుగుగాక. దయచేసి కూర్చుని. ప్రభు మనం గత 5 మాసములు కరుణించి కాచి కాపాడి 6వ మాసములు ఆయన సన్నిధానంలో ఈ రీతిగా సమకూర్చబడినందుకు మనం ఎంతగానో ఆయన రుణస్థులమై ఉన్నాం కనుక ఆయన పరిశుద్ధ పాదములు పీఠం ఎదుట సాగిలపడుచు ఆయన స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడని నమ్మికతో ఆయన్ని ఆరాధిస్తూ మన పాపం నిమిత్తము శాపం నిమిత్తము ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగనగా 10వ వచనం చదువుకున్నాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అందరు తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు రాజని బంగారు పాదాల వందనాలు స్తోత్రాలు ప్రభు. 2025వ సంవత్సరం ప్రభు 5 మాసములు కరుణించి కాచి కాపాడి 6వ మాసంలో ప్రభు మమ్మల్ని అందరం కూడా సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభు. రీతిగా నీ పరిశుద్ధ పాదం పీఠం ఎదుట ప్రభు మేము సాగిపడటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామను కూడి ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తామని తెలియజేసింది దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అదే రీతిగా ప్రభు మేమంతా స్తుతించి ఆరాధించి మహిమపరిచినట్టు ప్రభు నీ యొక్క వాక్య వెలుగులు మా జీవితాలను సరి చేసుకున్నట్టు ప్రభు మా యొక్క జీవితకాలం అంతా ప్రభు నిన్ను ఆరాధించుకునే ప్రభు మాకు ఇచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా పూర్వ వచ్చిన పెట్టిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన రీతిగా ప్రభా నీ యొక్క పరిశుద్ధ పాదపీఠం ఎదుట ప్రభా మేమందరం కూడా మా పాపంలో ఒప్పుకొని ప్రభా నీ యొక్క సన్నిధిలో క్షమాపణ పొందుకొని నిత్య రాజ్యంలో వాసుకున్నట్లు ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభావ మేమందరం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మహిమపరిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు విశేషమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నాకు ప్రియమైన వారా, ప్రభు మనందరం కూడా ఆయన సముఖంలో కాచి కాపాడి కరుణించి మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం లేదు. ప్రభు సన్నిధిలో మరి ఆయన మన పాపం నిమిత్తము ఏ రీతిగా తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించి మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన భుజం మీద వేసుకుని మనల్ని కరుణించినటువంటి దేవుడు, మన యొక్క పాప శిక్షను తొలగించినటువంటి ప్రభు మనకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన పరిశుద్ధ పాదపీఠం ఎదుట కూడుకొని ఉండటం ఎంతో భాగ్యం. అందుకై ఆయన యొక్క సన్నిధిలో మనము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. మనం ప్రతిదినం కూడా ప్రభు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలో ఉత్సాహగానం చేస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ రీతిగా పలకటానికి దేవుడు మనకు కృపణిస్తున్నాడు. ఎలాగనగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. మరి భక్తులు ఏ రీతిగా అయితే ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తున్నాడో అనగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో స్తుతిస్తున్నాడు. కాబట్టి అటు రీతిగా మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధ నామమును సన్నతించే బిడ్డలుగా ఉండవలసిన వారని నా ప్రభునందు ప్రియ. అంతేకాదు 2వ వచనంలో నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మరి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మనం మరొక ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుచు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యం ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి భక్తుడు ఏ రీతిగా ప్రకటిస్తున్నాడు అటు రీతిగా మనం దినదినము కూడా ఆయన యొక్క కృపలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుకునే భాగ్యం దేవుడు మనకు ఇస్తాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 6 దినములు మనం కష్టించి పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినము కనుక ఆయన పరిశుద్ధ పాదపీఠం మీద సాగిలపడడానికి మనము మరి కృపను పొందుకొని ఉన్నాం కనుక అటు అవకాశాన్ని విడిచిపెట్టకుండా జార విడుచుకోకుండా ప్రభు గత 5 మాసాలు మనం కరుణించి కాచి కాపాడి 6వ మాసంలో ఆయన పరిశుద్ధ పాదపీఠం మీద సాగిలపడటానికి దేవుడు నీకు కృపణించి ఉన్నాడు కనుక ప్రభు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును బట్టి అద్భుత కార్యమును బట్టి ఆయన్ని స్తుతించవలసిన వారు ఉన్నాం. అందుకే దేవాతి దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలు ఆయా సమయాల్లో ఆయా పరిపాట భారంతో ఉన్నప్పుడు మరి కొంతమంది యాజకులను ఆయన నిర్మించి ఏర్పాటు చేసి మరి వారి ద్వారా మనలందరం కూడా పాప క్షమాపణ పొందుకోవడానికి ప్రార్థనలు యాచనలు మరి చేయొచ్చు. మనలందరం కూడా ఆయన పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు
వచ్చాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన పరిశుద్ధ పాదం ఎదుట సాగిలపడుట ఎంతో భాగ్యం. అందుకని లేవి కాండము 16వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఎంతగానో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం నడిపించడానికి ఒక భాగ్యం కలుగుతుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకని దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు లేవి కాండము 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మట్టతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనము మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన బ్రేడితో ప్రోక్షించి కరుణాపీఠ మీదతో తన బ్రేడితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించి పాప పరిహారార్థ బలియగు మేకను వధించి మట్టతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతో చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తలను యాజకులను మన కొరకు ఏర్పాటు చేసి మనం పొందవలసినటువంటి శిక్షను ఆ యొక్క పశువుల మీద మరి మోపి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 7 మార్లు ప్రోక్షించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఏ రీతిగా అయితే అర్పణ చెల్లిస్తున్నాడో మనము కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది ఉన్నాడు కనుక మన పాపం నిమిత్తము శాపం నిమిత్తము ఆయన కలువరిగిరిలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందుకే భక్తుని యొక్క వేదన ఏమనగా ఇదిగో మన పాపము బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదని చెప్పి వేదన పొందుతున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మన యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన కొట్టివేసి ఇదిగో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నదని చెప్పి భక్తులు బోధిస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఈ రీతిగా ప్రభు యాజకులను ఏర్పాటు చేసి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రజలు మరి ప్రవేశించకుండా ఉన్నటువంటి సమయంలో యాజకుడు వెళ్ళి ఆ యొక్క ప్రజల నిమిత్తము ఏ రీతిగా అయితే ఆ కోడెను వధించి 7 మార్లు ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి మరి మనకు పాప క్షమాపణ కలుగు నిమిత్తము ఆ యొక్క యాగాన్ని మరి ఏర్పాటు చేస్తున్నాడు. చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇదిగో తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునే వాళ్ళను తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ కోడెను వధించి యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద ధూపార్తెను మరి తీసుకుని వెళ్ళి ఆ యొక్క నిప్పులతో పిడికిలతో వాటిని పరిమళ ధూపద్రవ్యం తీసుకుని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన పాపం నిమిత్తం శాప నిమిత్తం మనం చచ్చిన వారం అయి ఉండగా క్రీస్తు తనతో కూడా మనలందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలందరూ కూడా మరణం నుండి శాపం నుండి రక్షించినటువంటి ప్రభు మనకున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అటు యాగానే అహరోను తన ప్రజల నిమిత్తం కూడా చేస్తున్నాడు. ఎట్లనగా 15వ వచనంలో ఇదిగో చూసినట్టు అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తం తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి ఆ యొక్క కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దానిని ప్రోక్షించవలెను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అటువల్లే ప్రభు కూడా మన పాపం నిమిత్తం శాపం నిమిత్తము ఆయన కలువరిగిరిలో నలగొట్టబడి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. రక్తము చిందించబడి ఉన్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. మనం పొందవలసినటువంటి శిక్షను తానే భరించి ఉన్నాడు కనుక ప్రభు మనకు చేసినటువంటి ఆ యొక్క కృపను బట్టి ఆ యొక్క యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం కూడా ఆయన స్తుతించవలసిన వారే ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని ఏ రీతిగా వేదన పొందుతున్నాడు అటు రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా మన కొరకు ఆ యొక్క మన
ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దైవజనులు మన కొరకు ప్రతినిత్యం కూడా మన కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ మనల్ని పురుగొలుపుతూ ఆయా సమయాలందు మనకు ఆయా కూటాలను ఏర్పాటు చేస్తూ మనము మన ఇంటిలో మన వారితోనూ మన యొక్క బిడ్డలతోనూ మన యొక్క బంధుమిత్రులతోనూ ఆ యొక్క కూడికలో పాల్గొంచు ఆయన ఆరాధించు నిమిత్తము అటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉంటే ఎంతో భాగ్యం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే దీర్ఘదర్శి అయినటువంటి దానియేలు కూడా ప్రజల పాపం నిమిత్తము మరి ప్రార్థిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఎట్లా అనగా దానియేలు గ్రంథం చూసినట్లయితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9:9 మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణము గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాను, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం పశ్చాత్తాపడవలసినటువంటి దినము ఆయన యొక్క సన్నిధిలో మనం విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లు ప్రభు మనుషుల కొరకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు, కానీ ప్రభు కొరకు కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనం 6 దినములు కష్టించి 7వ దినములు విశ్రాంతి దినము ఆచరించినట్లు ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క శుభ దినాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కరుణా కటాక్షం గల దేవుడు కనుక ఆయన సన్నిధికి వచ్చడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క అడ్డతెరలలోనికి కానీ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేనటువంటి ప్రజలకు ప్రవక్తలను యాజకులను ఏర్పాటు చేసి ఆ యొక్క రక్తం ద్వారా వారందరూ కూడా ఏ రీతిగా అయితే అక్కడ అర్పణలు అర్పించారో ప్రజల నిమిత్తము వారి యొక్క ఇంటి వారి నిమిత్తము యాజకుడి నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించలేనప్పటికీ దైవజనుల ద్వారా ఈనాడు మనం ఆయన యొక్క సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన కృపలో సాగిపోవడానికి కృప చూపుతున్నటువంటి దేవుడు మనకున్నాడని గ్రహించుకోవాలి. అందుకే దానియేలు దీర్ఘదర్శి ఉండి ఆ యొక్క నెబుకద్నెజరు కలగన్నటువంటి భావాల్ని చెబుతూ ముందుకు కొనసాగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు కనుక జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లు బుద్ధి జ్ఞానం సర్వసమ్మతులు ఆయనందే గుప్తములో అయ్యని గ్రహించుకుని ఇదిగో ఈ 5 మాసాలు మన యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 6వ మాసంలో విద్యాభ్యాసంలోనికి బిడ్డలు మరి పై క్లాసులు వెళ్తున్నప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాలి. దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి రక్షణానందాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ముందుకు కొనసాగవలసిన వారన్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇంకా దానియేలు అంటున్నాడు, మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి, ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాటను వినుటక తిరుగుబాటు చేసి మేము పాపం చేసినాము కనుక నేను శపించదనని నువ్వు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసినట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి శాపాన్ని ప్రభు అదిగో ఆ యొక్క కలువరిగిరిలో మరి ఆ యొక్క శాపవచనాన్ని తుడిచివేసి మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేసినటువంటి దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఇది మొదలుకొని నేను నిరంతరము మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకుని మనం ముందుకు కొనసాగవలసిన వారు ఉన్న ప్రభునందు ప్రేమ. అంతేకాదు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంగా చూసినట్లయితే, ప్రభువా మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుటను నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగని మిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి దాసుడైనటువంటి దానియేలు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ప్రజల నిమిత్తము ఆయన యొక్క ఇంటి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఆ యొక్క దేశం కొరకు రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు 20వ వచనంలో చూసినట్లయితే, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. హల్లెలూయా. అటువంటి దైవజనులు మనకు దొరుకుట ఎంతో ఆశీర్వాదకరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి చేతుల కింద పనిచేయుట ఎంతో ఆశీర్వాదకరము. ఇదిగో మోషే యేసుక్రీస్తు వారు మరి ప్రభు అయినటువంటి దేవుని ఎదుట ఏ రీతిగా అయితే వర్మాలు నేర్చుకున్నాడు, అటువంటి మోషే యొక్క బడిలో అహరోను యెహోషువ ఇంకా అనేకమైనటువంటి
కలిగినటువంటి భక్తులు మరి ఆ యొక్క బడిలో నేర్చుకున్నట్లు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క విజ్ఞాపనలు ఆలపించడానికి, ప్రార్థనలు యాచనలు అనుసరించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏదో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఈవులు వచ్చినప్పుడు ఇక్కడ కాదులే మనం ఇంకో చోటకి వెళ్దామని బయలుదేరకూడదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఈనాడు వారి యొక్క జీవితాలు మసకబారిపోయి ఉన్నవి. ఏదో పెద్ద చర్చలకు వెళ్తున్నామని చెప్పి అనుకోవచ్చు, కానీ అక్కడ వారిని పట్టించుకునే వారు దిక్కు దివానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఎంతో వెలిగినటువంటి వారు పాటల ద్వారా ఆ యొక్క సేవా పరిచయంలో ముందుకున్నటువంటి వారు ఈనాడు మరి ఎంతో అంగవీనులుగా, గుడ్డివారుగాను అయిపోయి ఉన్నారు ప్రభునందు ప్రియమైన వారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వెలుగును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం ప్రభునందు. అందుకే ప్రభు యొక్క సన్నిధిలో దావీదు ఏ రీతిగా అయితే ప్రభువా మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతీకారం లేదని వెలుగెత్తి చాటుచున్నాడు. అటువలే మరి అహరోను తన ప్రజల నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము ఏ రీతిగా అయితే మరి అక్కడ బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రజలందరూ కొరకు మరి వారి పాపముల నిమిత్తమై ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఉన్నాడో ప్రభునందు ప్రియమైన వారా. అటువలే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన పాపం నిమిత్తము, మన శాపం నిమిత్తము ఆయన కలువరిగిలో నలుగుగొట్టబడి ఉన్నాడని చెప్పి మనం గ్రహించుకోవాల్సిన వారు ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నా కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనగా మార్చి, నేను వేసు ప్రతి అడుగులో నీవే దీపమై, నేను వేసు ప్రతి అడుగులో నీవే దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితము సమృద్ధినిచ్చి ఘనపరచావు, సంతృప్తి లేని సమృద్ధినిచ్చి ఘనపరచావు. నా మురికి జీవితాన్ని మత్తుగా మార్చి, నా మురికి జీవితాన్ని మత్తుగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయగా, దుఃఖమే
దేవుడు మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతికారం లేదు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుకోవలసిన వారన్నాం. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా యాజకులను మరి దీర్ఘదర్శకులను మనకు వివరించడానికి, బోధించడానికి, వారిని మనకు సేవకులుగా ఏర్పాటు చేసి దేవునికి సేవకులుగాను, మనకు తండ్రులుగాను, మనకు స్వార్థకులుగాను ఉండడానికి ఏ రీతిగా ఏర్పాటు చేసి ఉన్నాడు, అటు రీతిగా మనమును కూడా మన నిమిత్తము, మన ఇంటి వారి నిమిత్తము, మన ప్రజల నిమిత్తము దేవుని సన్నిధిలో వెలుగెత్తి చాటింపవలసిన వారన్నాం. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట అంటున్నాడు, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. కాబట్టి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, అట్టి క్షమాపణలు దేవుని యొక్క సన్నిధిలో మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి, ఇదిగో నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్పి ఆయన సన్నిధిలో వేడుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ ఆరాధన వర్తమానంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు అన్న విషయాన్ని ధ్యానం చేశాం. నిజంగా దేవుడు మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే మనం ఎవరం కూడా ఈ స్థలంలో ఉండలేము. కనుక మన పాపముల నిమిత్తమై మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తాను మరణించి మనకు ప్రతిఫలానికి పాప క్షమాపణను అనుగ్రహించాడు. మరి లేవ్యా కాలంలో కూడా ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దోషములను బట్టి మీరు కనిపెడితే మీ ఎదుట ఎవరు విలువలేదు. మా పాపముల నిమిత్తము మాకు ప్రతిఫలం ఇవ్వక, మా దోషములను బట్టి మాకు ఆయన ప్రతిఫలం ఇవ్వక, మా దోషములను, మా పాపములను మీరు సిలువపై మోసి మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు యాజకులు ఆయన మరి మీ యొక్క సన్నిధికి పరిశుద్ధ మేకల యొక్క రక్తాన్ని తీసుకొచ్చేవారు. మీరే మీ స్వరక్తాన్ని చిందించి మాకు విడుదల ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుమన్న రీతిగా మా ప్రాణము, మా ఆత్మ, మా దేహము మిమ్మల్ని స్తుతించేవిగా ఉన్నట్లు కృప దయచేయండి. మా ఎదుట ఉన్న ఈ ఆరాధన సమయాన్ని ప్రభావ మాకు దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా ఆరాధనలోకి వెళ్దాం. మరి ఆరాధించేటువంటి వారందరూ కూడా క్లుప్తంగా బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించండి. దయచేసి ప్రార్థనలు ఎవరు చేయొద్దు. ప్రార్థనలు, విజ్ఞాపనలు